హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో వచ్చేసి 16 సోమవారాల పూజ విధానం చాలామంది అడిగారు. టీఎమ్స్ కూడా చేశారు. సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నా వాయిస్ నచ్చితే ఓకే, లేదంటే అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలి దాని గురించి చెప్పాలని చేస్తున్నాను. ఫస్ట్ ఇదైతే చాలామంది చాతుర్మాస్యాలు అంటారు. అంటే ఆషాఢ మాసం పౌర్ణమి టు కార్తీక మాస పౌర్ణమి వచ్చే వరకు ఉన్న మాసాన్ని చాతుర్మాస్యం అంటారు. అప్పుడు చేసుకుంటారు ఈ పూజని. కాకపోతే నేనైతే కార్తీక మాసంలో స్టార్ట్ చేశానండి. మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చేసుకోండి. లేదు మాకు ఇప్పుడే చేయాలని ఉందంటే ఏ రోజు మండే మంచిగా ఉందో ఆ రోజు చూసి స్టార్ట్ చేసుకోండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఈ పూజా విధానానికి వస్తే కొంతమంది అడిగారు, మీరు నాన్ వెజ్ తిన్నారా లేదా అని. నేనైతే 16 వీక్స్ తినలేదండి. అది మీ ఇష్టం. మీరు తినకుండా ఉండగలము 16 వీక్స్ అంటే ఉండొచ్చు, లేదంటే ఓన్లీ ఒక సండే మండే అన్న వీటిని పాటించాలి. ఈ పూజ చేసుకునే టైం మాత్రం ఉపవాసం ఉండాలండి. ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకుంటాము అంటే మీ ఇష్టం, మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఉపవాసం అయితే డే అంతా ఉండాలి. ఉప్పు తినకూడదని ఉందండి బుక్స్లో మాత్రం. నేనైతే ఈవినింగ్స్ పూజ చేసుకునేదాన్ని కాబట్టి పూజ అయిపోయిన దాకా ఉండి తర్వాత తినేదాన్ని. పొద్దునుంచి నైట్ వరకు అయితే పళ్ళు ఇవన్నీ తీసుకునే ఉండేదాన్ని. పూజ అయిపోయిన తర్వాత మాత్రం ఫుడ్ తినేదాన్ని. సో మీకు కూడా కుదిరితే అలాగే చేసుకోండి. లేకపోతే ఉండగలము ఉప్పు తినకుండా అంటే ఓకే అండి, మీరు ఉండిపోవచ్చు. మేనేజ్ చేసుకోగలమా అంటే చేసుకోవచ్చు. ఫాస్ట్గా చెప్తే అర్థం అవ్వదండి, సో స్లోగా చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో ఉంది, కంటిన్యూటీ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఓకే, బాయ్.